హాయ్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డి కి సంబంధించి 100 డేస్ టైం టేబుల్ లో భాగంగా ఈ రోజు డే 12 యొక్క షెడ్యూల్ చూద్దాం. 12వ రోజు. అంతకుముందు మనకి 11 రోజుల షెడ్యూల్స్ అయిపోయినాయి. ఎవరైనా వీడియో మొదటిసారి చూసి ఈ షెడ్యూల్ ని ఫాలో అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి మీరు ఏ రోజైతే వీడియో చూసారో ఆ రోజు నుంచి డే 1 షెడ్యూల్ గా ఫాలో అవ్వండి. డే 1 కి సంబంధించిన షెడ్యూల్ అనేది వీడియోస్ ఉంటాయి. అక్కడ నుంచి ప్రతిరోజు డే 2 కి ఒక వీడియో, డే 3 కి ఒక వీడియో, ఈ విధంగా ఉంటాయి. ప్రతి ఒక్క రోజు మీరు ఆ సిలబస్ అనేది నోట్ చేసుకుని ఆ రోజు కంప్లీట్ చేసేయండి ఆ సిలబస్ అంతా. ఈ విధంగా మీకు 100 డేస్ టైం టేబుల్ కంప్లీట్ అయ్యేపాటికి మీరు ఒక్కొక్క చాప్టర్ ని దాదాపు 4 నుంచి 5 సార్లు రివిజన్ కూడా అయిపోతుంది. మీకు ఈ 100 డేస్ లోనే రివిజన్ కూడా కంప్లీట్ అవుతుంది. ఆ విధంగా ఈ టైం టేబుల్ అనేది రెడీ చేయడం జరిగింది. సో ఎన్టీపీసీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు రీజనింగ్ నుంచి రక్త సంబంధాలు అనే చాప్టర్ చేయండి, బ్లడ్ రిలేషన్స్. అదేవిధంగా జీకేకి క్రీడా అవార్డులు చదువుకోండి. ఆల్రెడీ గతంలో డే 11 కి సంబంధించి అవార్డులనే చదువుకున్నాం. మనం దాంట్లో జాతీయ అవార్డులు, అంతర్జాతీయ అవార్డుల గురించి నేర్చుకున్నాం. సో ఈ రోజు జీకేలో క్రీడా అవార్డుల గురించి నేర్చుకోండి. ధ్యాన్ చంద్ అవార్డు, ఖేల్ రత్న అవార్డు, ఈ విధంగా చాలా రకాల క్రీడా అవార్డులు ఉంటాయి. వాటి గురించి ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయండి. అదేవిధంగా గ్రూప్ డి కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా రీజనింగ్ నుంచి రక్త సంబంధాలు అనే చాప్టర్ ని కంప్లీట్ చేయండి. సైన్స్ నుంచి యాంత్రిక శాస్త్రం అనే టాపిక్ కంప్లీట్ చేసేయండి. డే 11 లో యాంత్రిక శాస్త్రం టాపిక్ కూడా ఇవ్వడం జరిగింది. డే 12 లో కూడా యాంత్రిక శాస్త్రం ఇస్తున్నాం. ఇది కొద్దిగా లెంతీ చాప్టర్ కాబట్టి దీనికి 2 రోజులు కేటాయించడం జరిగింది. కొద్దిగా పర్ఫెక్ట్ గా చదవండి. అదేవిధంగా ఒకసారి సాయంత్రం పడుకునే ముందు ఒక 1 అవర్ లో ఈ యాంత్రిక శాస్త్రం అనే సబ్జెక్ట్ ని రివిజన్ కూడా చేసేయండి.